వర్తమానం ఛానల్కి స్వాగతం. నేను మీ హాష్మి. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలంగాణలో మీడియా గలాన్ని కత్తిరిస్తూ ప్రెస్ ఫ్రీడమ్కు తాళం వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. భయ్యా సన్నీ యాదవ్ దొరికిపోయాడు. ఆన్లైన్ బెట్టింగ్ మాఫియాతో చేతులు కలిపిన యూట్యూబర్పై కేసు. హైదరాబాద్లో బుధవారం ఫుల్స్ డిజిటల్ న్యూస్ నెట్వర్క్ యూట్యూబ్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ రేవతి పొగడదండ మరియు జర్నలిస్ట్ బండి సంధ్య అలియాస్ తన్వి యాదవ్ అరెస్ట్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వీడియోకు సంబంధించిన కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్ రాష్ట్ర కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియోను నిప్పికోడి ఎక్స్ అకౌంట్ ద్వారా షేర్ చేయడంతో పాటు ఫుల్స్ టీవీ ప్రతినిధి అనామక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయించారని ఆరోపించారు. ఈ వీడియో సామాజిక విభజనలకు దారితీసే ప్రమాదం ఉందని ఫిర్యాదు పేర్కొన్నారు. పోలీసులు తెల్లవారుజామున 5 గంటల సమయంలో జర్నలిస్టును అరెస్ట్ చేసి ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్లు, మైకో లోగో, వైర్లెస్ రౌటర్, CPU స్వాధీనం చేసుకున్నారు. వీరికి 14 రోజుల పాటు న్యాయస్థాన కస్టడీ విధించారు. రేవతి పొగడదండ తన ఎక్స్ ఖాతాలో పోలీసులు తన ఇంటి వద్దకు వచ్చారని, సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబంపై ఒత్తిడి తేవాలని చూస్తున్నారని ఆరోపిస్తూ వీడియోలు షేర్ చేశారు. రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ మీడియా స్వేచ్ఛను నిలబెట్టాలని కోరారు. పోలీసులు మాట్లాడుతూ ఈ యూట్యూబ్ ఛానల్ గత 2 నెలలుగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తుందని, పరువు నష్టం కలిగించే విషయాలు ప్రచారం చేస్తున్నదని తెలిపారు. ఈ అరెస్టులపై తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి. ఎడిటర్ గిల్డ్ ఆఫ్ ఇండియా దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ మీడియా స్వేచ్ఛను పరిరక్షించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కవిత ఈ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ మీ మొహబ్బత్కి దుకాన్ ఇదేనా? మహిళా జర్నలిస్టును తెల్లవారుజామున అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అసహనాన్ని సూచిస్తున్నదా అంటూ విమర్శలు చేశారు. ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ భయ్యా సన్నీ యాదవ్పై నూతన్కల్ పోలీసులు ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించాలని కేసు నమోదు చేశారు. మార్చి 5న ఒక పోలీసు అధికారి ఫిర్యాదు ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం సన్నీ తన సోషల్ మీడియాలో అకౌంట్లలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ తక్కువ పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలని అవాస్తవ ప్రచారం చేశారు. గత కొన్ని ఏళ్లుగా బైక్ రైడింగ్ వీడియోలతో ఫేమస్ అయిన సన్నీ ఎక్కువ ఆదాయాన్ని అందుకోవాలనే ప్రయత్నంలో బెట్టింగ్ యాప్ల ప్రమోషన్కి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై సీనియర్ IPS అధికారి VC సజ్జనార్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. లక్షలాది ఫాలోవర్లు ఉన్నాయంటే బాధ్యత లేకుండా వ్యవహరించాల్సిన అవసరం లేదు. ఆర్థిక లాభాల కోసం అమాయకుల జీవితాలతో చెలగాటం ఆపాలి. చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సి వస్తుంది అంటూ ఆయన ఎక్స్ ట్విట్టర్లో హెచ్చరించారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. వర్తమానం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.